Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను జూజుట్సు కైసెన్ మోడులో చాప్టర్ 4 to 8 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 4 లో ఉసామి ఉన్నాడు కదా, తను సురోగి అండ్ యూకాకి చెప్పేశాడు దట్ మారు ఒక ఏలియన్ అని. బట్ వాళ్ళిద్దరూ అంటారు మాకు ఆల్రెడీ తెలుసులేరా అని. అప్పుడే ఉసామి మళ్ళీ అంటాడు ఇప్పటి నుంచి మారు మాత్రం ఉంటాడు అండ్ ఇప్పటి నుంచి మారు కూడా మీతో పాటు జూజుట్సు హై స్కూల్ మిషన్ చేయడానికి వస్తాడు అని ఉసామి అంటాడు. అండ్ దాంతో మారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. బట్ గైస్, అప్పుడే ఉసామి సురోగితో అంటాడు మారు మన గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి వచ్చింది ఇక్కడికి. సో అందుకే నువ్వు కూడా మారు ద్వారా ఏలియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయని ఉసామి సురోగితో అంటాడు. ఆ తర్వాత మనల్ని మిషన్ చేయడానికి వెళ్ళిపోతారు. అండ్ గైస్, ఈ మిషన్ కొంచెం విచిత్రంగా ఉంటది. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకంటే ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఒక అబ్బాయి అంటాడు, అంత నా పేరు మసాకి అనమాట. అండ్ గైస్, మసాకి 3 years నుంచి ఫస్ట్ గ్రేడ్ లోనే ఉన్నాడు అనమాట. అంటే తను నెక్స్ట్ గ్రేడ్ కి వెళ్ళట్లేదు, తను 3 years నుంచి ఫస్ట్ గ్రేడ్ నే రిపీట్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇప్పుడు మన మిషన్ ఏంటి, దీంట్లో ఏమైనా జూజుట్సు ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయి ఉందా లేదా అని చూడడం. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో జూజుట్సు ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ ఆల్సో గైస్, టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మసాకి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేస్తారు అనమాట టు టాక్ అబౌట్ మసాకి. బట్ గైస్, మసాకి వాళ్ళ పేరెంట్స్ అయితే విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అనమాట. లైక్ ఎస్ మసాకి మా కొడుకే అండ్ మసాకి 100 ఫ్రెండ్స్ చేసుకుంటా లేదా అని ఇట్లా విచిత్రంగా మాట్లాడుతుంటారు ఎందుకో మళ్ళా. అండ్ గైస్, మసాకి ఫస్ట్ గ్రేడ్ ని కంప్లీట్ చేసినాక తను అంత నా ఫ్యామిలీ కలిపి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. బట్ అదే న్యూ కరికులం ఇయర్ స్టార్ట్ అవగానే మసాకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అది కూడా విత్ సేమ్ ఫేస్ సేమ్ అడ్రస్ బట్ కొంచెం డిఫరెంట్ నేమ్ తో అనమాట. అంటే ఎవడో కర్స్ యూజర్ ఇట్లా ర్యాండమ్ స్టూడెంట్ ఒక ప్లేస్ తీసుకొని స్కూల్ కి వస్తున్నాడు. అది కూడా విత్ సేమ్ ఫేస్. అండ్ ఆల్సో ఆ కర్స్ యూజర్ గాడు ఆ స్టూడెంట్ ఒక పేరెంట్స్ ని లేపేస్తున్నాడు అనుకుంటా. అందుకే కదా వాళ్ళు అంత విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళకి కాల్ వేసినప్పుడు. అండ్ గైస్, ఇప్పుడు మనల్ని ఒక ప్లాన్ వేస్తారు అనమాట. లైక్ మన సురోగి అండ్ మారేమో మసాకి దగ్గరికి పోతారు తనతో మాట్లాడడానికి. అండ్ యూకా అండ్ మీనేమో మసాకి వాళ్ళ ఇంటికి పోవాలని అనుకుంటారు, అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. సో అట్లా మన సురోగి అండ్ మారేమో స్కూల్ దగ్గరకు వచ్చేస్తారు. అండ్ మసాకి స్కూల్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటారు. అండ్ యూకా అండ్ మీనేమో మసాకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే స్కూల్ అయిపోద్ది అండ్ మసాకి స్కూల్ బయటకి వచ్చేసాడు. అండ్ దాంతో మనోళ్ళు మసాకిని పిలిచారు తనతో మాట్లాడడానికి. బట్ మసాకి రాడు అండ్ తను పారిపోతాడు అక్కడ నుంచి. అండ్ దాంతో మనోళ్ళు మసాకి వెనకాల పడతారు తనని పట్టుకోవడానికి. బట్ కాస్ అప్పుడే మసాకి ముందుకి ఒక షికిగామి వచ్చేస్తుంది. అండ్ దాంతో మన సురగి ఆ షికిగామితో ఫైట్ చేద్దామని అనుకుంటాడు. బట్ గైస్, మీకు గుర్తుంటే మారగాడు వాడి కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయలేడు కదా. అంటే వాడు యూజ్ చేయగలడు బట్ వాడు యూజ్ చేసి వాడి బ్రదర్ క్రాస్ కి తెలిసిపోద్ది కదా దట్ మారగాడు కర్స్ టెక్నిక్ ని యూజ్ చేశాడని. సో అందుకే మారగాడు వాడి కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయలేడు. అంటే వాడు ఇప్పుడు ఫైట్ లో మన సురగకి హెల్ప్ చేయలేడు. బట్ గైస్, ఇప్పుడు మారగాడు వాడి కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ షికిగామి ఉంది కదా, అది మసాకిదే అనమాట. అండ్ మసాకి మనలతో ఏమి ఫైట్ చేయాలని అనుకోడు. అండ్ గైస్, తర్వాత మసాకి మనలకి చెప్తాడు లైక్ 3 years వెనకాల తన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ కింద పడిపోయి ఉందని. అండ్ అప్పుడు మసాకి సెకండ్ గ్రేడ్ కి వెళ్ళాలని లేదనమాట, తనకి ఫస్ట్ గ్రేడ్ లోనే ఉండిపోవాలని ఉందన్నమాట. సో అందుకే తను వాళ్ళ అమ్మతో అంటాడు నాకు సెకండ్ గ్రేడ్ కి వెళ్ళాలని లేదు, నేను ఫస్ట్ గ్రేడ్ లోనే ఉండిపోవాలని అనుకుంటున్నా అని. అండ్ అప్పుడే వాళ్ళ అమ్మ పోతుంది అండ్ తను ఒక గోస్ట్ లాగా అయిపోద్ది, అంటే షికిగామి లాగా అయిపోద్ది అనమాట. అండ్ అప్పటి నుంచి వాళ్ళ అమ్మ వల్ల అంటే ఆ షికిగామి వల్ల మసాకి ఫస్ట్ గ్రేడ్ లోనే ఉండిపోయిండు. ఎందుకంటే మసాకి కావాల్సింది అదే కదా. సో అట్లా మసాకి వాళ్ళ అమ్మ తనకు ఒక గార్డెన్ స్పిరిట్ లాగా అయిపోయింది అనమాట. అండ్ గైస్, ఇదంతా విన్నాక మీకు యూత గుర్తొస్తుందా? అండ్ గుర్తు రావాలి కూడా, ఎందుకంటే మీకు గుర్తుంటే యూత కూడా ఇట్లనే రీక్ అనే షికిగామి లాగా చేస్తాడు కదా యూజింగ్ హిస్ కర్స్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మసాకిలో కూడా కర్స్ ఎనర్జీ ఉందన్నమాట. అందుకే తను వాళ్ళ అమ్మని షికిగామి లాగా చేసిండు యూజింగ్ హిస్ కర్స్ ఎనర్జీ. సో ఇదంతా విన్నాక మనకి ఎట్లయితే యూత గుర్తొచ్చిండో సేమ్ అట్లనే సురోగికి కూడా వాళ్ళ తాత యూత గుర్తొస్తాడు, ఎందుకంటే సేమ్ కేసు కాబట్టి. ఆ తర్వాత సురోగి మసాకితో అంటాడు నువ్వు మమ్మల్ని నీ ఇంటికి తీసుకుపోవని. ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేయడానికి. సో అట్లా మసాకి మనల్ని తన ఇంటికి తీసుకుపోతాడు. అండ్ మనల్ని అక్కడ తవ్వుతారు. అండ్ వాళ్ళకి మసాకి వాళ్ళ అమ్మది స్కెలిటన్ దొరుకుతుంది. అండ్ మసాకిని వాళ్ళ అమ్మక బాడీని ఇక్కడ పాతేసింది అనమాట. సో ఇట్లా చెప్తూ మసాకి ఏడుస్తుంటాడు అనమాట. సో దీంతో మనల్ని మసాకితో అంటారు ఏం బాధపడకు, నీ తప్పేం లేదు, నీకేం కాదు, మేము నీకు సపోర్ట్ చేస్తాం. అండ్ నువ్వు మంచిగా ఇప్పుడు జూజుట్సు హై స్కూల్ కి వెళ్ళొచ్చు అండ్ నీ కర్స్ ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్చుకోవచ్చు అండ్ నువ్వు కూడా ఒక జూజుట్సు సోర్సరర్ అయిపోవచ్చు అని అట్లా మనల్ని మసాకితో అంటుంటారు. బట్ గైస్, అప్పుడే స్టోరీలో ఒక ట్విస్ట్ వస్తుంది. అన్నది ఏంటంటే మీకు గుర్తుంటే యూకా అండ్ మీనో ఆల్రెడీ వెళ్ళిపోయినారు కదా మసాకి వాళ్ళ ఇంటికి. అండ్ అట్లాంటప్పుడు వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలి కదా. అండ్ మన మారు అండ్ సిరోగికి కనిపించాలి కదా వాళ్ళిద్దరు ఇక్కడ. ఇది ఒకవేళ మసాకి వాళ్ళ ఇల్లు అయితే, బట్ ఇది మసాకి వాళ్ళ ఇల్లు కాదనమాట. యూకా అండ్ మీనో ఎక్కడికైతే వెళ్ళారో అది యాక్చువల్ గా మసాకి వాళ్ళ ఇల్లు అనమాట. అండ్ గైస్, అక్కడ యూకాకి 5 స్కెలిటన్స్ కనిపిస్తాయి అనమాట. అంటే గైస్, ఇప్పుడు వరకు మసాకి మనకి ఏదైతే చెప్పిండో అదంతా కూడా అబద్ధమే. అండ్ మసాకి ఏమి మంచోడు కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఒక పిల్లాడు కాదు, తన ఒక ఓల్డ్ మ్యాన్, అంటే తన ఒక కర్స్ యూజర్ అనమాట. అండ్ ఇదంతా యూకా కాల్ వేసి మన సురుగకి చెప్పేస్తుంది. బట్ గైస్, అప్పట్లోపే ఆ కర్స్ యూజర్ మారు మీద అటాక్ వేసాడు. అండ్ దాంతో మారు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గైస్, తర్వాత ఆ కర్స్ యూజర్ సురుగ మీద అటాక్ వేసాడు. అండ్ గైస్, ఈ కర్స్ యూజర్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ సురుగ అయితే అనుకుంటాడు ఈ కర్స్ యూజర్ ఒక గ్రేడ్ 1 సోర్సరర్
అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అని. సో అట్లా ఆ కర్వ్ చూసారు కంటిన్యూస్లీ అటాక్ చేసి ఉంటాడు సురగ మీద. అండ్ సురగ ఏమో డాజ్ అవుతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే సురకి తన సింపుల్ డొమైన్ యూజ్ చేస్తాడు. అండ్ అట్లా సురకి కూడా తిరిగి అటాక్ చేస్తాడు ఆ కర్వ్ చూసర్ మీద. అండ్ ఆ కర్వ్ చూసర్ కి కూడా అటాక్స్ తగిలేస్తూ ఉంటాయి. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి యూకా కూడా వచ్చేస్తుంది. అండ్ తను కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అట్లా మనల్లిద్దరు కలిపి కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటారు ఆ కర్వ్ చూసర్ మీద. అండ్ దాంతో ఆ కర్వ్ చూసర్ కి దూలిరిపోతుంటది. అండ్ అప్పుడే మనల్ని అనుకుంటారు ఈ కర్వ్ చూసర్ ఒక పని అయిపోయింది అని. బట్ గైస్ ఆ కర్వ్ చూసర్ ఓడిపోయినట్టు యాక్ట్ చేశాడు అనమాట అంతే. అండ్ అప్పుడే తను యూకా మీద అటాక్ చేస్తాడు. అండ్ దాంతో యూకా ఇంజూర్డ్ అయిపోద్ది. అండ్ తను అన్కాన్షియస్ అయిపోద్ది. అండ్ ఆ కర్వ్ చూసారు సురగ మీద కూడా అటాక్ చేస్తాడు. అండ్ దాంతో సురగ కూడా కొంచెం ఇంజూర్డ్ అయిపోతాడు. అండ్ దాంతో ఆ కర్వ్ చూసారు మన యూకా అండ్ సురగని లేపేదామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే మారు లేచిపోతాడు. బట్ తను తన కళ్ళు ఓపెన్ చేయడు. అంటే తను ఇంకా అన్కాన్షియస్ అయ్యి ఉన్నాడు అనమాట. బట్ గైస్ మారు దగ్గర థర్డ్ అయింది కదా, సో అదే ఓపెన్ అయిపోద్ది. అండ్ దాంతో చాలా పవర్ఫుల్ ఆరా రిలీజ్ అవుతుంది అనమాట ఫ్రమ్ మారు. అండ్ దాంతో ఆ కర్వ్ చూసారు ఒక గార్డెన్ స్పిరిట్ చాలా భయపడిపోద్ది. అండ్ దాంతో ఆ కర్వ్ చూసారు తన గార్డెన్ స్పిరిట్ ని సరిగా కంట్రోల్ చేయలేకపోతాడు అనమాట ఇప్పుడు. బట్ అయినా సరే ఆ కర్వ్ చూసారు ఓడిపోవడానికి ఒప్పుకోడు. అంతను మారు మీద అటాక్ వేసాడు. బట్ ఆఫ్ కోర్స్ అటాక్ తగలదు మారుగాడికి. అండ్ ఉల్టా మారు ఒక అటాకే ఆ కర్వ్ చూసర్ కి తగిలేస్తుంది. అండ్ గైస్ మారు సడన్ గా ఇంతకన్నా స్ట్రాంగ్ అయిపోయింది కదా, దీంతో సురగి అనుకుంటాడు మారు నిజంగానే ముందు నుంచి ఇంత స్ట్రాంగ్ ఉండేవాడా, లేదు సంథింగ్ ఈస్ డిఫరెంట్ అబౌట్ హిమ్ అని సురగి అనుకుంటాడు. అండ్ గైస్ మారు కూడా తన కర్వ్ టెక్నిక్ ని యూజ్ చేయగలదు కదా, ఎందుకంటే యూజ్ చేస్తే వాడి బ్రదర్ క్రాస్ కి తెలిసిపోద్ది కాబట్టి. అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ మారు తన కర్వ్ టెక్నిక్ ని యూజ్ చేశాడు కాబట్టి తన బ్రదర్ క్రాస్ కి తెలిసిపోద్ది. అతను వచ్చేసాడు కూడా ఇక్కడికి. అండ్ తను అనుకుంటాడు నేను అనుకుంది కరెక్టే, మేము అండ్ హ్యూమన్స్ కలిసి కోఎగ్జిస్ట్ అవ్వలేము. అండ్ నాకు తెలిసి ఇప్పుడు వార్ స్టార్ట్ అయిపోద్ది బిట్వీన్ ఏలియన్స్ అండ్ హ్యూమన్స్. బట్ మేము వర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా దగ్గర డబురా ఉన్నాడు కాబట్టి అని క్రాస్ గడు అనుకుంటాడు. అండ్ డబురా అంటే వీళ్ళ లీడర్ పేరు అనమాట. అండ్ వీడే సుకునంత స్ట్రాంగ్ ఉన్నాడని అందరూ అంటున్నారు దీంట్లో. అండ్ వేరే సైడ్ అయితే మారు అండ్ ఆ కర్వ్ యూజర్ కంటిన్యూస్ గా ఫైట్ చేసుకుంటుంటారు. అండ్ గైస్ అప్పుడే ఆ కర్వ్ యూజర్ కి ఒకడు గుర్తొస్తాడు అనమాట ఈ మూమెంట్ లో. అండ్ ఆ కర్వ్ యూజర్ కి ఎవరు గుర్తొస్తారు, మన యూజీ గుర్తొస్తాడు అనమాట. అండ్ వీడు మన యూజీతో ఫైట్ చేసిన అనుకుంటా ఇప్పుడు. అండ్ అప్పుడు వీడు చాలా భయపడిపోయింది అనమాట యూజీని చూసి, తన పవర్ ని చూసి. సో అట్లాంటి ఫీలింగ్ ఇప్పుడు వీడికి మళ్ళీ వస్తుంటది మారుగాడుతో ఫైట్ చేయడం వల్ల. అండ్ గ్యాస్ తర్వాత మారుగాడు కంటిన్యూస్లీ అటాక్ చేస్తూ ఉంటాడు ఆ కర్వ్ యూజర్ గాడి మీద. అండ్ దాంతో వాడికి అన్ని అటాక్స్ తగిలేస్తూ ఉంటాయి. అండ్ ఆ కర్వ్ యూజర్ గాడికి అసలు ఛాన్స్ రాదనమాట మారుగాడు మీద అటాక్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుగాడు వాడికి అసలు ఛాన్స్ ఇవ్వడం అనమాట అటాక్ చేయడానికి. సో అట్లా ఇంకా మారుగాడు లేపైపోతాడు ఆ కర్వ్ యూజర్ గాడిని. బట్ అప్పుడే మధ్యలోకి మన సురికి వచ్చేస్తాడు. అంతను మారుగాడిని ఆపుతుంటాడు అనమాట ఆ కర్వ్ యూజర్ ని లేపేయకుండా. ఎందుకంటే మారుగాడు ఆ కర్వ్ యూజర్ ని లేపేస్తే వార్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బిట్వీన్ ఏలియన్స్ అండ్ హ్యూమన్స్. సో అందుకే సురకి మారుగాడిని ఆపుతూ ఉంటాడు. బట్ మారుగాడు అసలు ఆగడు. అండ్ అప్పుడే సురకి మారుగాడుతో అంటాడు మనం నేబర్స్ కదా, మనం కలిసి ఉండాలి కదా అని సురకి అంటాడు. బట్ అప్పుడు కూడా మారుగాడు ఆగడు. అండ్ వాడు ఇంకా అన్కాన్షియస్ అయ్యే ఉంటాడు. బట్ గైస్ అప్పుడే సురకి మాటల వల్ల క్రాస్ గాడు కొంచెం మారుతాడు. అండ్ వాడు వచ్చి మారుని ఆపేస్తాడు. అండ్ దాంతో మారుగాడు కింద పడిపోతాడు. అండ్ సురకి కూడా అన్కాన్షియస్ అయిపోతాడు, ఎందుకంటే తను చాలా ఇంజూర్ అయిపోయింది కాబట్టి. అండ్ గైస్ ఆ కర్వ్ యూజర్ గాడేమో మెల్లిమెల్లిగా ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే వాడు మన ఉసామికి దొరికిపోతాడు. అండ్ దాంతో వాడు ఉసామి మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు. బట్ గైస్ ఉసామి యొక్క కర్వ్ స్పీచ్ యూజర్ అనమాట, జస్ట్ లైక్ మన తోకే ఇనుమకి లాగా జూజుట్సు కైసెన్ లో. సో అట్లా ఉసామి డిఫీట్ చేసాడు ఆ కర్వ్ యూజర్ ని. అండ్ వాడిని అరెస్ట్ కూడా చేస్తాడు. అండ్ వేరే సైడ్ మనం క్రాస్ గానే చూస్తాం. అండ్ వాడు సురగితో అంటాడు నువ్వు ఎందుకు నేబర్స్ అని అన్నావు, మనం ఎప్పటికీ కూడా నేబర్స్ అవ్వలేము, ఎందుకంటే మీ హ్యూమన్స్ ఏమి భయపడుతూ ఉండరు, ఎప్పుడు వచ్చి మిమ్మల్ని లేపేస్తారా అని. మీ అందరూ మంచిగా పీస్ఫుల్ గా బ్రతుకుతున్నారు ఆ సుకున ఇన్సిడెంట్ తర్వాత. బట్ మేము అలా కాదు, మేము ఎప్పుడు భయపడుతూ ఉండాలి మీలా కాకుండా. సో అందుకే మీరు మా నేబర్స్ అవ్వాలనుకున్నా సరే మేము దానికి ఒప్పుకోము అని క్రాస్ గాడు అంటాడు. బట్ గైస్ మన సురగకి అంతగానం ఓపిక ఉండదు. సో అందుకే తను క్రాస్ గాడు మాటలు అన్ని వినడు. తను ఏదో కొంచెం వింటాడు అండ్ మళ్ళీ అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ అప్పుడే ఇక్కడికి ఉసామి వచ్చేస్తాడు. అంతను సురగి అండ్ యూకాని హాస్పిటల్ కి పంపించేస్తాడు. అంతను మారుని కూడా పంపిద్దామని అనుకుంటాడు. బట్ దానికి క్రాస్ గాడు ఒప్పుకోడు. అండ్ వాడు మారుని వాళ్ళ స్పేస్ షిప్ లోకి పంపించేస్తాడు సో దట్ మారు హీల్ అవ్వడానికి. అండ్ తర్వాత మనం సురగిని చూస్తాం. అంతను ఇంకా అన్కాన్షియస్ అయ్యే ఉంటాడు. బట్ గైస్ అప్పుడే సురగికి ఎందుకో మహితో కూడా గుర్తొస్తాడు తన డ్రీమ్ లో. అండ్ దాంతో దెబ్బకి సురగి చాలా భయపడిపోతాడు. అంతను లెగిసిపోతాడు. అండ్ తన ముందు మారు ఉంటాడు. బట్ యాక్చువల్ గా అయితే తను మారు కాదు, క్రాస్ అనమాట. సో ఇప్పుడు మారు ఇంజూర్ అయిపోయింది కాబట్టి సో అందుకే క్రాస్ గాడు మారు లాగా వస్తాడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. అండ్ గైస్ అప్పుడు ఇక్కడికి యూకా వచ్చేస్తుంది. అండ్ తనకి కూడా ఏమీ కాదు, తను కూడా మంచిగా హీల్ అయిపోద్ది. అండ్ గైస్ తర్వాత సురుగి, యూకా, క్రాస్ అండ్ మీను వీళ్ళందరూ కలిపి అమ్యూజ్మెంట్ పార్క్ కి పోతారు అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ గైస్ అప్పుడే వీళ్ళకి ఒక అబ్బాయి కనిపిస్తాడు. అంతను తప్పిపోయింది అనమాట వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. అండ్ దాంతో సురుగి అండ్ మీను పోతారు వాళ్ళ అమ్మని వెతకడానికి. అండ్ ఆ అబ్బాయి ఏమో యూకా అండ్ క్రాస్ తో పాటు ఉంటాడు. అండ్ కొంచెం పైనక వాళ్ళ అమ్మ వస్తుంది. అంతను తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోద్ది మనోళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి. అండ్ గైస్ అప్పుడే యూకాకి అర్థమైపోద్ది వీడు మారు కాదు క్రాస్ అని, ఎందుకంటే మారుగాడు అందరితో మంచుకుంటాడు కదా. బట్ వీడు అట్లా ఉండడు అనమాట. సో అందుకే యూకాకి అర్థమైపోద్ది వీడు మారు కాదు క్రాస్ అని. అంత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అండ్ ఇందాక క్రాస్ కూడా సురగితో ఏమైతే అన్నాడో సేమ్ అట్లనే వాడు అవే విషయాలు యూకాతో కూడా అంటాడు. అండ్ యూకా వీడితో ఏమి ఎవరికి చేయదు. అండ్ గైస్ నెక్స్ట్ యూకా క్రాస్ తో పాటు హాస్పిటల్ కి వెళ్తుంది. అండ్ యాక్చువల్ గా అయితే యూకాకి బ్రెయిన్ లో ట్యూమర్ ఉంటది అనమాట. అండ్ యూకా ఇంకా 6 months మాత్రమే బ్రతికి ఉండగలదన్నమాట. బట్ అయినా
అయినా సరే యూకా అసలు ఏమీ భయపడదు. అండ్ తను క్రాస్ గార్డ్ తో అంటది మమ్మల్ని హేట్ చేయడం మానేసాయి అండ్ మమ్మల్ని కాదు ఎవరిని కూడా హేట్ చేయకు అని ఎవరి దగ్గర నుంచి ఏమీ లాగేసుకోకు, ఎందుకంటే నువ్వు అట్లా చేస్తే వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటారు అన్నట్లు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. సో అందుకే మనం ఇదంతా ఆపేదాం క్రాస్ అని యూకా అంటది క్రాస్ గార్డ్ తో. అండ్ గైస్ అప్పుడు మనం మారు అండ్ క్రాస్ గార్డ్ బ్యాక్ స్టోరీని చూస్తాం. అంటే వాళ్ళిద్దరు చిన్నప్పుడు స్టోరీని చూస్తాం అనమాట. అండ్ అప్పుడు వాళ్ళిద్దరు దొంగతనం చేసేవాళ్ళు అనమాట. బట్ అప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ వీళ్ళిద్దరిని పట్టేసుకుంటాడు అండ్ ఓల్డ్ మ్యాన్ వీళ్ళిద్దరిని డోలా అనే వాడికి అప్పగిద్దామని అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరితో పని చేయించుకోవడానికి, ఎందుకంటే డోలా ఒక క్యానల్ ని బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి. సో అందుకే తనకి కొంతమంది కావాలన్నమాట తనకి హెల్ప్ చేయడానికి. అండ్ ముందైతే మన క్రాస్ అండ్ మారు హెల్ప్ చేయడానికి ఒప్పుకోరు అండ్ వాళ్ళు డోలా మీద అటాక్ చేస్తారు. బట్ డోలా వాళ్ళిద్దరిని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు అండ్ అట్లా వాళ్ళిద్దరు ఒప్పేసుకుంటారు డోలాకి హెల్ప్ చేయడానికి. అండ్ తర్వాత ఇంకేముంది వీళ్ళు పని చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ అట్లా వీళ్ళిద్దరు చాలా మంచిగా పనిచేస్తారు అనమాట. అండ్ దాంతో డోలా అనుకుంటాడు వీళ్ళిద్దరు చాలా మంచిగా పనిచేస్తున్నారు అని. అండ్ గైస్ అప్పుడే వీళ్ళకి దారిలో ఒక పెద్ద బార్డర్ కనిపిస్తుంది అండ్ మారు అండ్ క్రాస్ అనుకుంటారు డోలా ఆ బార్డర్ ని ఎలా విరగొడతాడు ఎందుకంటే అది చాలా పెద్ద బార్డర్ కాబట్టి అని. బట్ గైస్ అప్పుడే డోలా జస్ట్ ఒకే పంచ్ తో ఆ బార్డర్ ని విరగొట్టేస్తాడు. అండ్ దాంతో మారు అండ్ క్రాస్ చాలా సర్ప్రైజ్ అయిపోతారు అండ్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ అయిపోతారు అనమాట డోలాకి. అండ్ తర్వాత వీళ్ళు బ్రేక్ తీసుకుంటారు తినడానికి. అండ్ అప్పుడే మారు డోలాని అడుగుతాడు మనం అసలు ఈ క్యానల్ ని ఎందుకు కడుతున్నామో అని. అండ్ దాంతో డోలా అంటాడు ఇప్పుడు దేశకుంట నుంచి షామాకి గూడ్స్ ని తీసుకుపోవాలంటే చాలా టైం పడుతుంది, బట్ అదే మనం ఈ క్యానల్ ని కట్టేస్తే అప్పుడు అంతగానో టైం పట్టదు, కొంచెం టైమే పడుతుంది అని డోలా అంటాడు. అండ్ ఇది విన్నాక క్రాస్ కి చాలా కోపం వస్తుంది అనమాట. అండ్ తను అంటాడు మనం ఎందుకు దేశకుంటే వాళ్ళ కోసం ఈ క్యానల్ ని కట్టాలి అని. అంటే గైస్ మన మారు క్రాస్ అండ్ డోలా అండ్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా లుమేరియన్స్ అనమాట. అండ్ వీళ్ళు ఒక క్యానల్ కడుతున్నారు చూడండి. సో ఆ క్యానల్ దేశకుంట అనే ప్లేస్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ వాళ్ళు లుమేరియన్స్ కాదు. అండ్ ఇప్పుడు ఈ క్యానల్ కట్టడం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది కదా వీళ్ళకి కాకుండా. సో అందుకే క్రాస్ కి చాలా కోపం వస్తుంది అనమాట. అండ్ దీంతో డోలా అంటాడు దేశకుంటే వాళ్ళు ఈ క్యానల్ ని ఎప్పుడో బిల్డ్ చేద్దామని అనుకున్నారు, బట్ వాళ్ళు బిల్డ్ చేయలేకపోయినారు బికాస్ ఆఫ్ కలియన్స్. అండ్ ఇవి డివైన్ క్రియేచర్స్ అనమాట లుమేరియన్స్ కి. అండ్ ఈ కలియన్స్ లుమేరియన్స్ మీద తప్ప అందరి మీద అటాక్ వేస్తే వాళ్ళని తినేస్తాయి. సో అందుకే లుమేరియన్స్ కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ కలియన్స్ నచ్చవన్నమాట. అండ్ వాళ్ళు అన్నిటిని లేపేయాలని అనుకుంటారు. అండ్ ఇప్పుడు మనల్ని ఎక్కడైతే ఉన్నారో ఈ ప్లేస్ కలియన్స్ అనమాట. అండ్ గైస్ ముందు నేను చెప్పాను కదా తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ వేసారు క్యానల్ బిల్డ్ చేయడానికి. అండ్ వాళ్ళు కొంతమందిని పంపించారు కూడా ఇక్కడికి క్యానల్ ని బిల్డ్ చేయడానికి. బట్ ఆ కలియన్స్ వాళ్ళ మీద అటాక్ చేసిన అనమాట అండ్ వాళ్ళని తినేసిన అనమాట. సో అందుకే తీసుకుంటే వాళ్ళు ఇంకా ఆపేసినారు క్యానల్ ని బిల్డ్ చేయడం. అండ్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్రై చేయలేదు. అందుకే ఈ పనిని ఓన్లీ లుమినెన్స్ మాత్రమే చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. అందుకే మనం ఈ క్యానల్ ని బిల్డ్ చేస్తున్నాము అని డోలా అంటాడు క్రాస్ తో. బట్ అప్పుడే క్రాస్ అంటాడు డోలాతో నా క్వశ్చన్ కి ఇది కాదు ఆన్సర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే వాళ్ళే మనని ఇక్కడికి పంపించారు ఇక్కడ బ్రతకమని. అండ్ ఇక్కడ మనం ఫార్మింగ్ చేసి ఏమీ గ్రో చేయలేము, అట్లాంటి ల్యాండ్ ఇది. సో అట్లాంటప్పుడు మనం ఈ క్యానల్ అసలు ఎందుకు కట్టాలి, వాళ్ళకి లాభం వస్తుంది అంటే మనకి ఏమీ లాభం రాదు కదా అని క్రాస్ అంటాడు. అండ్ దాంతో డోలా అంటాడు మనం ముందు మారుతూనే దేశకుంటే వాళ్ళు కూడా మారుతారు, మనం ఒకరితో ఫైట్ చేసుకుంటే ఎవరికి కూడా ఎట్లాంటి లాభం రాదు. సో అందుకే మనం కో ఎగ్జిస్ట్ అవ్వడం నేర్చుకోవాలి విత్ దేశకుంటే పీపుల్. అండ్ ఈ క్యానల్ కట్టడం వల్ల వాళ్ళకి మాత్రమే లాభం రాదు, మనకి కూడా లాభం వస్తుంది. ఎట్లా అంటే ఈ క్యానల్ వల్ల మన ల్యాండ్ లోకి కూడా వాటర్ వస్తాయి. అన్నప్పుడు మనం ఫార్మింగ్ చేసి క్రాప్స్ గ్రో చేయొచ్చు. అండ్ ఆల్సో పీపుల్ కి కూడా తాగడానికి క్లీన్ వాటర్ దొరుకుతాయి. అన్నప్పుడు ఎవరికి కూడా ఇంకా డిసీజ్లు రావు అని డోలా అంటాడు. బట్ ఇంత చెప్పినాక కూడా క్రాస్ ఒప్పుకోడు. అంతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ క్రాస్ రాడు అనమాట పంచడానికి. అండ్ దీంతో మారు చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. బట్ డోలా అంటాడు క్రాస్ ఎట్లయితే అనుకుంటున్నాడో సేమ్ అట్లనే వేరే వాళ్ళు కూడా అనుకుంటున్నారు, అందుకే నాకు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి రావట్లేదు ఈ క్యానల్ ని బిల్డ్ చేయడానికి అని డోలా అంటాడు. అండ్ గైస్ నిన్న వీళ్ళు ఏ ఏరియా అయితే డగ్ చేశారో ఆ ఏరియా మొత్తం కూడా మళ్ళీ రాళ్లతో నిండిపోద్ది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇట్లా చేసింది క్రాస్ కాదు, వేరే ఎవరో చేసినారన్నమాట ఇట్లా. అండ్ మారు అనుకుంటాడు ఇట్లా చేసింది ఎవరో తెలుసుకుని వాళ్ళని కొడదాము అని. బట్ డోలా అట్లా చేయదని అనుకుంటాడు. అండ్ తను ఇట్లా చేసిన వాళ్ళని వదిలేద్దామని అనుకుంటాడు. అండ్ గైస్ ఇదంతా క్రాస్ చూస్తాడు. అండ్ వేరే సైడ్ మనం ముగ్గురిని చూస్తాం. అండ్ వీళ్ళు ముగ్గురే అనమాట ఇట్లా చేసింది. అండ్ వీళ్ళు మళ్ళీ అట్లనే చేద్దామని అనుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి క్యానల్ కంప్లీట్ అవ్వడం. అండ్ ఆల్సో వీళ్ళు డోలాని కూడా ఎక్కిరిస్తారు. బట్ గైస్ అప్పుడెక్కడికి క్రాస్ వచ్చేస్తాడు. అండ్ తను వీళ్ళ ముగ్గురిని కొట్టిపడేస్తాడు. అండ్ నెక్స్ట్ క్రాస్ మళ్ళీ పంచడానికి వచ్చేస్తాడు. అండ్ దాంతో మారు అండ్ డోలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో అట్లా వీళ్ళు మళ్ళీ పని కంటిన్యూ చేస్తారు. అండ్ గైస్ అప్పుడే వాటర్ గేట్ విరిగిపోద్ది అండ్ వాటర్ వచ్చేస్తాయి అనమాట. బట్ గైస్ అప్పుడే విలేజ్ ఎల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ క్యానల్ యొక్క ప్లాన్ ని అప్రూవ్ చేస్తారనమాట. అండ్ దాంతో ఇప్పుడు పీపుల్ అందరూ కూడా వచ్చేస్తారనమాట మన వాళ్ళకి హెల్ప్ చేయడానికి అండ్ క్యానల్ ని బిల్డ్ చేయడానికి. అండ్ గైస్ ఇదంతా ఎవరి వల్ల పాసిబుల్ అయింది, జాబాలోమా వల్ల. అంటే టెంగన్ లాగా ఉంటాడు చూడండి, సో తన వల్ల అనమాట. సో తనే ఒప్పిస్తాడు అనమాట ఎల్డర్స్ ని క్యానల్ ని బిల్డ్ చేయడానికి. అండ్ గైస్ ఇందాక మన క్రాస్ ముగ్గురిని కొట్టాడు కదా, సో వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ పనిచేయడానికి వస్తారనమాట. అండ్ దాంతో మన క్రాస్ వాళ్ళ ముగ్గురికి సారీ అని చెప్తాడు. అండ్ దాంతో వాళ్ళు కూడా సారీ అని చెప్తారు క్రాస్ కి. సో అట్లా అందరూ కలిసి ఇంకా మంచిగా పని చేస్తారు. అండ్ అట్లా క్యానల్ ఇంకా కంప్లీట్ అయిపోద్ది. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన డోలా మారు అండ్ క్రాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. బట్ గైస్ అప్పుడే తీసుకుంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు అనమాట. అన్నది ఏంటి, మనలో ఒక పోర్ట్ కట్టాలన్నమాట వాళ్ళ షిప్స్ కోసం. అండ్ ఆఫ్ కోర్స్ డోలా ఒప్పేసుకుంటాడు పోర్ట్ బిల్డ్ చేయడానికి. ఎందుకంటే గైస్ అప్పుడు మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బిట్వీన్ లుమేరియా అండ్ తీసుకుంటే. సో అందుకే డోలా ఒప్పేసుకుంటాడు పోర్ట్ ని బిల్డ్ చేయడానికి. అండ్ దీంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. అండ్ అప్పుడే క్రాస్ అనుకుంటాడు జాబాలోమని చూసి, మేము ఎలాగైతే మా పేరెంట్స్ ని కోల్పోయామో సేమ్ అట్లనే జాబాలోమ కూడా తన డాటర్ ని
కోల్పోయాడు అది వేసుకుంటే వాళ్ళ వల్ల. బట్ అయినా సరే నేను జాబలోమని ఎప్పుడు కోపంగా ఆర్ లేదా సాడ్ గా చూడలేదు. బట్ తను చాలా బాధ అయితే పడే ఉంటాడు తన కూతురిని కోల్పోయినందుకు. బట్ తను ఎప్పుడు కూడా ఆ బాధని బయటకు చూపించలేదు. అందుకే ఐ రెస్పెక్ట్ జాబలోమా వెరీ మచ్ అని క్రాస్ అనుకుంటాడు. అండ్ గైస్ తర్వాత వీళ్ళు ప్లాన్ వేస్తుంటారు అనమాట షిప్స్ కోసం పోర్టు ఎక్కడ కట్టాలని. అండ్ ఆల్సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే క్రాస్ అనుకుంటాడు ఇప్పటి నుంచి అంతా మంచి జరుగుతుంది అండ్ ఇప్పటి నుంచి మేము సంతోషంగా ఉండొచ్చు అని క్రాస్ అనుకుంటాడు. బట్ గైస్ ఒక రోజు ఆ కళ్యాణ్స్ ఉన్నాయి కదా అవి దేశకుంటే వాళ్ళ చీఫ్ అండ్ డాటర్ ని తినేస్తాయి అనమాట. అండ్ ఇట్లా ఈ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. పాపం క్రాస్ అండ్ మారు వాళ్ళ లైఫ్ మారిపోద్దని అనుకున్నారు బట్ ఇప్పుడు వేరే అయిపోయింది. ఆ చాప్టర్ నేను ఇంకా రాలేదు గైస్. అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్ కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గైస్.